Hi viewers, welcome to my channel. In previous class, I already discussed how to write words in alphabetical order. In a part of class, today I am going to discuss parts of speech. In Telugu, parts of speech called Bhasha Bhagamulu. We use words to express our thoughts. On the basis of their form and functions, the words grouped into classes. Such classes are called parts of speech. మన ఆలోచనలను తెలియచేయడానికి మనం మాటలను ఉపయోగిస్తాము. వాటి విధులను బట్టి, వాటి ఆకారము, రూపము వీటన్నింటిని బట్టి వాటిని కొన్ని భాగాలుగా విభజించారు. వాటినే భాషా భాగములు అంటారు. There are 8 parts of speech in English. అంటే భాషా భాగములు ఇంగ్లీష్లో 8. Noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction and interjection. First one is the noun. Noun means నామ వాచకము, నేమింగ్ వర్డ్, పేరును తెలియచేసేది. For example, any person name, Ravi, Suma, like that. కొన్ని ప్లేసెస్ నేమ్స్, కడప, హైదరాబాద్, ఇలాగా. కొన్ని యానిమల్స్ నేమ్స్, డాగ్, క్యాట్, ఎలిఫెంట్, ఇలా నేమ్స్ని తెలియచేసే వాటిని ఏమంటామంటే నౌన్, అంటే నామవాచకము, పేరును తెలియచేసేది, నేమింగ్ వర్డ్. సో ద నౌన్ it divided into some groups. They are common noun, proper noun, collective noun, abstract noun, material noun, countable noun and uncountable noun. First one is the common noun, అంటే సాధారణ నామవాచకము. A common noun is the name of every person, place అండ్ థింగ్ ఆఫ్ ది సేమ్ క్లాస్. అంటే ఒకే జాతికి చెందిన వ్యక్తులు లేదా వస్తువులు లేదా స్థలాలు వీటన్నింటిని గురించి తెలియజేసేదే సాధారణ నామవాచకము లేదా కామన్ నౌన్. ఎగ్జాంపుల్ మ్యాన్, గ్రాండ్ మదర్, టీచర్, చైల్డ్, ఇలాంటివి. నెక్స్ట్ ప్రాపర్ నౌన్. Proper noun is the name of some particular person, place, animals or things. For example, all the proper noun always start with a capital letter. Ravi. రవి అంటే మనం ఇలా రాయకూడదు, అది రాంగ్. ఎందుకంటే నౌన్ కదా, ఇది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఒక ప్రత్యేకమైన నేమ్, పేరు కలిగి ఉంటుంది. టీచర్ అని ఉంది, అది ప్రాపర్ నౌన్ కిందకి రాదు. ఎందుకంటే టీచరు లేడీస్ అయినా ఉండొచ్చు, జెంట్స్ అయినా ఉండొచ్చు. సో ద ప్రాపర్ నౌన్ ఆల్వేస్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. అండ్ ఫర్ కంట్రీస్, ఇండియా, చైనా, ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. నెక్స్ట్ కొన్ని టౌన్స్, మౌంటైన్స్, డేస్ ఆఫ్ ది వీక్, సండే, మండే ఇలా వస్తాయి కదా, అవి. మంత్స్ ఆఫ్ ది ఇయర్, జనవరి, ఫిబ్రవరి, ప్రతిదీ. హోలీ బుక్స్ ఉన్నాయి కదా, ఇటువంటివన్నీ ప్రాపర్ నౌన్ కిందకే వస్తాయి. ఎందుకు వస్తాయి ప్రాపర్ నౌన్ కిందకి అంటే వాటికి పర్టిక్యులర్ నేమ్ అనేది ఉంది కాబట్టి. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ కలెక్షన్ ఆర్ గ్రూప్ ఆఫ్ things or animals or persons. For example, an army. Army అంటే group of soldiers. So collection of soldiers. Album. ఆల్బమ్లో ఏముంటాయి? ఫోటోస్. Group of photos or collection of photos. Bunch of grapes. Bunch of keys. బంచ్ ఆఫ్ కీస్ అంటే మన తాళాల గుత్తి. అన్ని కీస్ అనేటివి ఉంటాయి కదా,
సో ఇవన్నీ కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ షోస్ ఫీలింగ్స్. సపోజ్ ఐఎమ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది, కానీ ఇది కనిపించదు, వినిపించదు, బట్ వీ కెన్ ఫీల్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ అ ఫీలింగ్ ఆర్ యాక్షన్. ఇక్కడ హంగ్రీ అనేది ఏమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్. ఐఎమ్ హ్యాపీ, హ్యాపీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ షోస్ ద ఫీలింగ్స్ ఆర్ యాక్షన్స్. నెక్స్ట్ మెటీరియల్ నౌన్. మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్లోనే ఉంది మెటీరియల్. సో ద నౌన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ద థింగ్స్. ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. వుడ్ అంటే చెక్కతో తయారయ్యింది. వుడ్ అనేది మెటీరియల్. ద చైన్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. చైన్ అనేది బంగారంతో తయారయ్యింది. సో ఇక్కడ మెటీరియల్ ఏంటి? గోల్డ్. కాబట్టి అది మెటీరియల్ నౌన్. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పేర్లోనే చూడొచ్చు, మనం కౌంట్ చేయొచ్చు 1 2 3 అని. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్ అంటే మనం కౌంట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్ తీసుకోండి. క్యాన్ వి కౌంట్? నో. స్టార్స్ని మనం కౌంట్ చేయలేము. శాండ్ మనం కౌంట్ చేయలేము. సో this one uncountable noun. Now I will write one example. You can tell me what type of noun it is. See, Rama, doctor, iron, stars, hungry, Himalayas, వీటిలో ఇవన్నీ నౌన్సే. రమ అనేది ఏ టైప్ ఆఫ్ నౌన్? ప్రాపర్ నౌన్, ఎందుకంటే పర్టికులర్ నేమ్ ఉంది. డాక్టర్, డాక్టర్ ఏ నౌన్? డాక్టర్ అంటే అది చైల్డ్ స్పెషలిస్ట్ అయినా కావచ్చు, డెంటిస్ట్ అయినా కావచ్చు, ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా కావచ్చు, కార్డియాలజిస్ట్ అయినా కావచ్చు, ఏ డాక్టర్ అయినా కావచ్చు. సో డాక్టర్స్ అని వన్ గ్రూప్. సో దట్ ఈస్ ద కామన్ నౌన్. మనం కామన్గా డాక్టర్ అని పిలుస్తాం కదా, డాక్టర్ ఈజ్ ద కామన్ నౌన్. ఐరన్, ఐరన్ అనేది ఏంటి? మెటల్. సో మెటీరియల్ నౌన్. స్టార్స్ ఉన్నాయి, మనం కౌంట్ చేస్తామా స్టార్స్? నో. సో దే ఆర్ ద అన్కౌంటబుల్ నౌన్. హంగ్రీ, ఆకలేస్తుంది, దీన్ని మనం చూడలేము, జస్ట్ వీ క్యాన్ ఫీల్. సో అటువంటిప్పుడు అది ఏ నౌను? అబ్స్ట్రాక్ట్ నౌన్. హిమాలయాస్, హిమాలయాలు పేరుంది కదా, పర్టికులర్గా పేరు ఉంటే అది ఏ నౌను? ప్రాపర్ నౌన్. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇంకా ఏమేమి మిగిలి ఉన్నాయో, ప్రనౌను, అడ్వర్బ్, వర్బ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ క్లాసెస్లో 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాము. సో టు గెట్ మోర్ వీడియోస్ అంటే ఇంకా మనకు మంచి నాలెడ్జ్ కావాలి, మనం ఇంకా నేర్చుకోవాలి బాగా అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.